హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కలకండ కోవా. సో ఈరోజు మనం అదే తయారు చేయబోతున్నాం. ముందుగా పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాల పౌడర్ని వేసుకోవాలి. పాలు బాగా దగ్గరగా మరిగిన తర్వాత పంచదారని ఇంకా అమూల్ పాల పౌడర్ని కలుపుకోవాలన్నమాట. ఈ రెండు వేసిన తర్వాత మరి కాసేపు కలుపుగా బాగా దగ్గర పడుతుంది. సో దాని తర్వాత 2 లేదా 3 చెంచాల నెయ్యిని కలుపుకోవాలి. పాల పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. మేము ఒకసారి వేసి ట్రై చేసాము, అలాగే ఇంకొకసారి వేయకుండా ట్రై చేసాము. 2 కూడా చాలా బాగా వచ్చాయి. కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు. ఇప్పుడు ఇలా దగ్గరగా మరిగిన తర్వాత పాత్ర నుండి కోవా అనేది సపరేట్ అవుతుందండి. అలాగే జిగుమాను కూడా వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్లో వేసి మూత పెట్టి 6 గంటల సేపు ఉంచాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత కట్ చేస్తే కోవా రెడీ. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.